శివతాండవ స్తోత్రం. శివతాండవ స్తోత్రం ప్రత్యేకత ఏమిటంటే చదువుతూ ఉంటే మృదంగనాదంలా ఉంటుంది. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి. ఆ శబ్ద సౌందర్యం అంటే మృదంగం నీకున్నా లేకపోయినా ఆ పదాల్లోనే మృదంగధ్వని. ఎందుకు? శివుడు తాండవం చేస్తున్నాడు ప్రదోష వేళ. అయ్యవారు చేసేదా తాండవం, శివతాండవం. అమ్మవారు చేసేది లాస్యం. ఆ లాస్యాన్ని, ఆ తాండవాన్ని తన భాషతో బంధించి వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో అలాగే రాయగలగడం ప్రతిభావంతుడి, మహాప్రతిభావంతుడి లక్షణం. ఇది రావణ కృత శివతాండవస్తు. రావణాసురుడు మహాశివభక్తుడు. ఎలాంటి శివభక్తుడు అంటే అవసరమైతే పేగులు తెంచి దాని మీద వీణ వాయించగల అంతటి శివభక్తుడు. అందుకే బోళాశంకరుడు కరుణించి ఇన్ని వరాలైన చెప్పాడు బోళాశంకరుడు. ఇక్కడ భాషా సౌందర్యం, భావ సౌందర్యం, కవుల ప్రతిభ. పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం రాశారు. పుట్టపర్తి నారాయణాచార్యులు పరమ వైష్ణవుడు. కానీ ఆయనకి అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చింది శివతాండవం. ఆడెనయ్యా శివుడు, ఆడెనయ్యా భవుడు అంటూ ఆయన నార్త్ ఇండియాలో ఎప్పుడో వెళ్ళి సరస్వతి పుత్ర ఆయన బిరుదు. మహానుభావుడు, ప్రాతస్మరణీయులు వీళ్ళంతా మనకి. నార్త్ ఇండియాలో తెలుగు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివతాండవం పాడితే లేచి కరతాళతో అద్భుతంగా మాకు అర్థమైంది, నువ్వేం చెప్పదలుచుకున్నావు మాకు అర్థమైంది. అదే విధానం శివతాండవ స్తోత్రంలా కూడా సంస్కృతం. అది ప్రతి అక్షరం అర్థం తెలుసుకోవాలంటే చాలా ఉంటుంది. అయినా సరే మనకి దాని ధ్వని అర్థమైపోతుంది, ఆ మృదంగా నాదం అర్థమైపోతుంటుంది. ఇవాళ భాష మీద పట్టు సాధించాలి. ముఖ్యంగా మనం ఎవరైనా సరే, ఇఫ్ యూ నో ఇంగ్లీష్, ఎస్, నో ఇట్ పర్ఫెక్ట్లీ. భాష మీద పట్టు కావాలంటే ఆ పదాలు ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, అసలు ఎన్నున్నాయి ఇంట్లో. ఒక పోతన పద్యం, ఒక వేమన పద్యం, మన భాషలో ఉన్న గొప్పదనం. అటజని కంచభూమి సురుడు అంబరచుంబి శిరస్సర ఝరీపటల ముహుర్ముహురుట భంగ దభంగ మృదంగ నిస్వన స్ఫుటనటనాలు కూర పరిపుల్ల కలాప కలాపిజాలము. నీ పద్యం చిన్నప్పుడు నేర్చుకోరు మాకు. నాలిక తిరుగుతుంది. అడిగెదనని కడువడిది నువ్వు అడిగిన తన మగడ నుడుగడని ఎడనుడుగని వెడవెడ సిడిముడి తడబుడు అడుగుడు అడుగుడదు జడిమ అడుగుడు నెడలన్. డబ్బాలో రాళ్ళు పోసి కొట్టట్టు అనిపిస్తుంది, కానీ దానికి అర్థం ఉంది. పోతన పద్యం ఇది. ఇంచేత టంగ్ ట్విస్టర్స్ అంటారు. అది ఏనాడో సాధించేశారు మన వాళ్ళు. నాలిక బాగా తిరగాలి, బుర్ర తిరగకూడదు. అందుకని శివతాండవ స్తోత్రం ద్వారా మనకు వచ్చే లాభం ఏమిటంటే, 1 రిధం తెలుస్తుంది, 2 నాలిక తిరుగుతుంది, 3 ఉచ్చారణ దోషాలు ఉంటాయి. అందుకని రమేశ్వర పాయింట్ శివాయ గురవే నమః అంట నమస్కారం చేసుకుని శివతాండవ స్తోత్రాన్ని కంఠతా పట్టడం, ముఖ్యంగా విద్యార్థులు, చిన్నపిల్లలు కంఠతా పట్టడం నేర్చుకోండి. జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబికాంబుజంగతుంగమాలిక టమట్టమట్టమట్టమన్నినాదమట్టమరువయం చకార చండ తాండవం తరోతు శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరేంద్ర నందిని విలాస బంధ బంధుర స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ విగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజం
భుజంగ పింగళ స్ఫురత్మణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. నమో ఈశ పరమేశ నమో ఈశ పరమేశ నమో ఈశ పరమేశ నమో ఈశ పరమేశ నమో నమో పరమేశ నమో నమో పరమేశ. సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూంసరాంతి పీఠ భుజంగ రాజమాలయాని బద్ధ జాతజూతక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర. లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః. పట్టికా ధగద్ధగద్ధగజ్వలద్ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పినే త్రిలోచనే మతిర్మమ. నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్కుహూని శీధిని తమ ప్రబంధ బంధ కంధర నిలింప నిర్ఝరీధర స్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రియం జగద్ధురంధర. నమో ఈశ పరమేశ నమో ఈశ పరమేశ నమో ఈశ పరమేశ నమో ఈశ పరమేశ నమో నమో పరమేశ నమో నమో పరమేశ. ప్రతుల్ల నీల పంకజ ప్రపంచ కావిమచ్చట నిరంబి కంఠ కంధరారుచి ప్రబంధ కంధరం స్వరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధ కచ్చిదం తమంత కచ్చిదం భజే. అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురీ విశృంఖణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. భ్రమద్భ్రమద్భ్రమద్భుజంగమస్ఫురద్ధగద్ధగద్వినిర్గమత్కరాళవారహవ్యవడ్ధిమిద్ధిమిద్ధిమిద్వనన్నుదంగతుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. దృషద్విచిత్ర తల్పయోర్భుజంగమౌక్తికస్రజో గరిష్ట రత్నరోష్టయో సుహృద్వి పక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమ ప్రవర్తయన్మన కదా సదా శివం భజే. నమో ఈశ పరమేశ నమో ఈశ పరమేశ నమో ఈశ పరమేశ నమో ఈశ పరమేశ నమో నమో పరమేశ నమో నమో పరమేశ. నిలింపనిచ్చరీ నికుంజ కోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్ విముక్తలోలలోచనోలరాడపారలగ్నక శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం. ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ ధ్రువన్ నరో విశుద్ధమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాసు యాతి నాన్యథా గతిం విమోహనం విదేహినాం సుశంకరస్య చింతనం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. పూజావసాన సమయే దశవక్త్రగీతం యః శంభుపూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః.
रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जिनीकृतपन्नगेश्वरमच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदशालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः।